ఇది 30 లక్షలు 40 లక్షలకు కూడా భంగపోతారు. పవర్ రైస్ పుల్లింగ్ అంటే ఇట్లా పెట్టి బియ్యం వేసినాం అనుకో, పిడుగు పడాలి పిడుగు పడాలి పిడుగు పడాలి పిడుగు. అందరికీ నమస్తే. మీ పాడికి తమ్మేలు చూసింటారు, మన ప్లేట్లు తట్ట దాని మీద పిడుగు పడితే ఆ పిడుగు నుంచి వచ్చే శక్తితో అది రైస్ పుల్లింగ్ అవుతుందని చెప్పే. యాక్చువల్గా ఇవి బయట జరుగుతాయి మోసాలు. ఇది రైస్ పుల్లింగ్, రైస్ని లాగుతుంది, అది శక్తి, అది ఉంటే మన దగ్గర డబ్బులు వస్తాయని చెప్పి బయట చాలా మోసాలు జరుగుతుంటాయి. మన సినిమాల్లో కూడా చూసింటాము, మనకు అవేర్నెస్ ఇస్తుంటారు. సో ఈ వీడియో కూడా జస్ట్ అవేర్నెస్ కోసమే. ఎవరు ఇట్లా దానిలోకి నమ్మేదో, నిజంగా ఇట్లా పిడుగులకి ఏమన్నా పవర్ వస్తుందా అనేది ఏముండదు. సో దానిలో జోలికి పోద్దండి, దానిని నమ్మద్దండి, ఓకేనా. ఏదైనా కష్టపడితేనే డబ్బు వస్తుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. అత్యాశ పోద్దండి, ఇట్లా వాళ్ళ మోసగాళ్ళ వలలో పడకండి, సరేనా. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తారా మనస్ఫూర్తి కోరుకుంటాను. వీడియో చూసి ఎంజాయ్ చేయండి. లవ్ యూ ఆల్. టాటా. మినిమేష్ చౌదరి. ఏంది ఏ పాపరమ్మడు బజార్ చూస్తాను నేను. బజార్ అయింది ఏం అడగది, ఏమంత ఈ స్థితికి వచ్చేసినావు, ప్లేట్ పట్టుకొని ఏంది ప్లేట్ వెళ్తాందిరా ఏమో పిలుస్తుంది. ఎందుకు పిలుస్తుంది? ఏం పిలుస్తుంది ఏంది వాళ్ళు కూలేదా? అసలు ఇది నలుగురు గెలిచింది కదా చెప్తారు. దీన్ని రైస్ పుల్లింగ్ అంటారు. పిడుగు పడినప్పుడు ఆ పిడిగి భూమికి తగులుకోకుండా ఏదన్నా రాగి దానికో ఇత్తడి దానికో తగిలిందనుకో దాది రైస్ పుల్లింగ్ గా మారుతుంది. రైస్ పుల్లింగ్ మారితే ఇది ఎంత పడుతుంది? ప్లేట్ ఎంత పడుతుంది? కేజీ ప్రకారం పడుతుంది. ఎంత 2,000 3,000 పడుతుంది. ఇది 30 లక్షలు 40 లక్షలకు కూడా భంగపోతారు. ఇది 30 లక్షలు 40 లక్షలకు కూడా భంగపోతారు. పవర్ రైస్ పుల్లింగ్ అంటే ఇట్లా పెట్టి బియ్యం వేసినాం అనుకో, రైస్ అంతా అవంతకవే దగ్గరికి పోతాయి. బంగారము డబ్బు ఏదున్నా కూడా నువ్వు ఇంట్లో పెట్టుకున్నావు అంటే అది ఆటోమేటిక్ గా లాగుతుంది. పో ఆడాడు గుడికాడి కూర్చో వేసుకుని రాచ్చు ఏదన్నా కూరలు 2-3 రకాల కూరలు ఏమైనా వేస్తారు. అడగతిన్నా కొడక పిడుగు పడల్లా, బియ్యం పడేది కాదు. ఇప్పుడు పిడుగు దీనికి పడినాక దీనికి పవర్ వస్తుంది, దాని రైస్ పుల్లింగ్ అంటారు. పిడుగు పడుతున్నాయి, ఉరుములు వస్తున్నాయి. ఆ ఉరుము ఒక్క పిడుగు ఆకర్షిస్తుంది. పిడుగు దీని మీద పడిన వెంటనే రైస్ పుల్లింగ్గా మారిపోతుంది. రైస్ పుల్లింగ్గా మారిపోయినాక మనము సీక్రెట్గా హాఫ్ మార్కెట్లో బ్లాక్ మార్కెట్లో అమ్ముతాం. పిడుగులు వస్తున్నాయి పూతరగా. నువ్వు ఈడుండదు, ఇంట్లో బయటికి వెళ్ళిపో. ఈడ కాదు, ఇంట్లో లోపల పండుకోని డిస్టర్బ్ చేయొద్దు, లేనని చెప్పు. అది నిజమేనా? నిజంగా అయితే నాకేం పిడుగుల కింద కూర్చొని నేనన్నా నీలాగా పాపరనా కొడుకు అనుకున్నావా? డిస్టర్బ్ చేయొద్దు నువ్వు. పిడుగు తీసినప్పుడు తన నెత్తి మీద పడింది అనుకో, ఇది 3 లక్షలకు పోతుంది, నేను 3 బొట్లకు పోను. 3 లక్షలకు పోతుంది, నేను 3 బొట్లకు పోను. పిడుగు రాళ్ళ కాంబీజ్ నిజంగా వచ్చాను నెమ్మంటే నేను అంతే. పిడుగు రాళ్ళ కాంబీజ్ నిజంగా వచ్చాను నెమ్మంటే నేను అంతే. స్మాష్ అవుతా. వర్షం పిడుగు ధనం రైస్ పుల్లింగ్
పాపిష్ణాలు నువ్వు అడుగు పెడితే ఏమి 3 లక్షలు మొత్తం 6 లక్షలు నాకే కావాలి. 3 లక్షలు మొత్తం 6 లక్షలు నాకే కావాలి. 3 లక్షలు 6 లక్షలు కూడా అమ్మాడు. 60 లక్షలు కోటి రూపాయల పైన ఉంటది. దొబ్బేస్తే దొబ్బేస్తే బజార్ మమ్మడా నువ్వు లేను. ఏం తెలుసు దీని గురించి? 2 పట్టుకొచ్చుకున్నావు నువ్వు, నేను తెచ్చుకోలేకనా 3. నాకే 6 లక్షలు కావాలి. నాయనే కోటీశ్వరయ్య. ఉరుములతో ఓడిన పిడుగు కాంతి వేగంతో వచ్చి నా తట్టను తాకాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నేను కూడా కోరుకుంటున్నాను. మారి మొత్తం పవర్ వచ్చి మహాదేవ శంభో శంకర నాకే కావాల. ఒక్క నిమిషం వింటావా? అసలు నీకు దీని గురించి ఏమైనా అవగాహన ఉందా? దీని గురించి నీకేమైనా తెలుసా? లేకపోతే ఏమి జ్ఞానం ఉంది కదా శిష్యుడా. లేకపోతే ఏమి జ్ఞానం ఉంది కదా శిష్యుడా. ఎవడు శిష్యుడు? గుడిగాడ కూర్చుంటావు బట్టలు చించి కూర్చోబెడతా. ఎవడు శిష్యుడు? గుడిగాడ కూర్చుంటావు బట్టలు చించి కూర్చోబెడతా. శిష్యుడా అంటే ఎవడో నీకు శిష్యుడు? ఇది పవర్ బండి. నీ కథ ఎవడు చెప్తాడు? అందరి కథ నాకు సిచ్యువేషన్ కోసం వెయిట్ చేస్తా. నా సిచ్యువేషన్ వచ్చిన రోజు నీకు ఉంటది, ఎవరెవరికి ఉండాలి అందరికి ఉంటది. ఇట్లా ప్లేట్లు ఇట్లా తట్టలే ఒకటి మీకు 2 ఇచ్చి గుళ్ళగాడ కూర్చోపెట్టిస్తా. ఇట్లా ప్లేట్లు ఇట్లా తట్టలే ఒకటి మీకు 2 ఇచ్చి గుళ్ళగాడ కూర్చోపెట్టిస్తా. అది ఒరిజినాలిటీ ఎట్లా బయటికి రాలి ఎట్లా వస్తుంది. పిడుగు కాదు కదా పడేది నీకు, పిత్తులు పడతాయి. పిడుగు కాదు కదా పడేది నీకు, పిత్తులు పడతాయి. అర్థమైందే? చిల్లర ఏదో అంటే ఇదే. అయ్యా ధర్మం చేయండి అంటాను. నువ్వు కొడతాడు పిడుగు ఒకటి పెట్టుకుంటేనే పడుతుంది. పిడుగు ఏమని పిడుగు పడాలి శివయ్య. ఇప్పుడే పొట్టికున్నావు పిడుగు పడితే ఇంకా భూమికి జనాడడం కూడా ఉండవు. అది కూడా ఉండదు. అవసరమా నీకు? ఇప్పుడే పొట్టికున్నావు పిడుగు పడితే ఇంకా భూమికి జనాడడం కూడా ఉండవు. అది కూడా ఉండదు. అవసరమా నీకు పిడుగులతో పెట్టుకోవడం? హైట్ తోనే సంబంధం కాదు, దానికి తగ్గట్టు పెట్టుకోవాలా. తగ్గట్టే పెట్టినాలే. పిడుగును పిలిచేది నీకు తెలియదు కదా టెక్నిక్. ఓ వరుణ దేవుడా, పిడుగును కరుణించు, మాపై పిడుగులు వర్షం కురిపించు, నా తట్టని రైస్ పుల్లింగ్ మార్చు, ప్రపంచంలో ప్రపంచాన్ని దీవించు కాదు, ప్రపంచాన్ని పరిపాలించే అంత శక్తిని నాకు ప్రసాదించు. అధిపతిని నేనేం కాపీ కొట్టమని చెప్పను లేడా. సన్నగా చెప్పు, స్లోగా చెప్పు. నీకు నువ్వు ఫస్ట్ లేచి దుబ్బేస్తే మంచిది. అర్థమైందే? లేదా వర్షానికి చిప్పలో నీళ్ళు పడింటే చిప్పలో నీళ్ళు ఏరుకొని తాగు, మంచితనం జరుగుతుంది. ఓయమ్మా నాయన. రా 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 పిడుగు పడాలి. రా పిడుగు పడాలి. పిడుగు పడాలి. పిడుగు పడి మొత్తం ధ్వంసం అవ్వాలి. పక్కనున్నోడు పైకి లేచి గిలగిల కొట్టుకోవాలి. పిడుగు ఏటికి బట్టలన్నీ ఊడిపోవాలి. బిత్తల మీద బండల మీద పండుకోవాలి. అమ్మ వానలో తడిసిన ఒక్క నిమిషం నీ దరిద్రం నా కొడుకు. వర్షం ఎక్కువ పిడుగు పడుతుందేమో అని నేను చూస్తాను. పిడుగు పడుతుంది. ఇట్లా మూడు ప్లేట్లు పెట్టుకొని కూర్చుంటే పడదు. ఒకటే పెట్టుకొని కూర్చోవాలా. అది కూడా ఒకటే కూర్చోవాలా. నీ ఇష్టాసారం ఇంతమంది కూర్చుంటే సరిపో కాదు. ఏం చేయాలబ్బా ఇప్పుడు? నీ అమ్మ జీతం అది నువ్వు పిడుగు వర్షానికో ఉరుములకో మెరుపులకో తుఫాన్ వచ్చినా ప్రళయం వచ్చినా కూర్చున్న చోటు నుంచి లేను. ఇది ఖచ్చితంగా దీంట్లో పవర్ దూరాలా, రైస్ పుల్లింగ్ మారాలా. 60 లక్షలు 80 లక్షలకి దొబ్బై, అసలు 80 లక్షలకి దొబ్బై.
రాకూడదు 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 ఏమీ రాకూడదు అసలు ఈ గుట్ల మొమ్మడు బతకూడదు అసలు ఇక్కడ పైకి రాకూడదు గుట్ల మొమ్మడా సైతాన్ మొమ్మడా నీకు ఏమన్నా ఏంది 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 ముగ్గు నీళ్ళు వస్తున్నట్టు చెయ్యి చిల్లర వరాలు చేయద్దు నా దగ్గర, చిల్లర వరాలు చేయద్దు నా దగ్గర. ఓ నా ఎదురుగా ఉండద్దు, ఫస్ట్ ఇంటి నుంచి దుబ్బై. అర్థమైందా? నువ్వు అసలు ఉండద్దు, నీకు కాదు చిల్లర వరాలు చేయద్దు. నువ్వు పిడుగు బండంకి తీసుకొని పరిగెత్తాలని చూస్తావు, నాకు తెలుసు అది. అర్థమైందే? నువ్వు వర్షంలో కూడా కూర్చోలేవు, నీ చేత కాదు. అట్లా ఇటు ఉండద్దు. దీని తడిసి ముద్ద వల్ల పిడుగుబడి మనం ముద్ద వల్ల ఎట్లా పడుతుందా? నువ్వు వెళ్ళిపోరా, ఇది అందరు చూసేది కాదు. నువ్వు ఆడవే ఏడో కూర్చుంటే లోపల కూర్చుంటే కాదు, వర్షానికి కూర్చోవాలి. పిడుగేం లోపలికి రాదు. ఇట్లా నాకు పడితే అంటే నాకు పడిన తర్వాత నేను ఉంటానో లేదో చూసి అది ఎత్తపోదామనే కదా. అంటే నాకు పడిన తర్వాత నేను ఉంటానో లేదో చూసి అది ఎత్తపోదామనే కదా. నేను సిరేస్తాను, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేను ఖచ్చితంగా ఈ ప్రపంచాన్ని ఏలాలని బలంగా డిసైడ్ అయినా. నేను ఏలితే నువ్వేగా సిపాయి, నేను ఏలితే నువ్వేగా సిపాయి, నువ్వేగా సిపాయి. గుర్రాలు మేపేకో లేదా ఏదైనా ఏనుగులు మేపేకో గడ్డి కోసుకొని వచ్చేకో నిన్నే పెడతావు కదా. ఏం ఎట్లా పెట్టుకుంటావు? అంటే రాజభక్క నిన్ను కూడా గిడ్డిగాడిదో గిడ్డి గుర్రం ఇచ్చి నిన్ను కూడా ఊరేగిచ్చలేమన్నా? అసలు నీకు రానేడుంది రాజయ్యకి, రాని లేదు ఏ లేదు. ఏ చెప్తాడు ఈ రోజు ఖచ్చితంగా దీన్ని రైస్ పుల్లింగ్గా మారుస్తా, మార్చి మీ అందరికి ఎట్లా బుద్ధి చెప్పలో ఎత్తా. నా కళ్ళ ముందర కూర్చోద్దు. అట్లా ఏ వర్షంలో తడుచుకుంటా, నువ్వు లోపల బూట్లో కూర్చొని ఏదో వస్తుంది. నువ్వేమి మహేష్ బాబు ఒక కడులో మాదిరి టైప్ చేస్తాను. అదేంది అదేంది నడిచినావా? ఎంతవరకు నడిచినావు? ఎవరు ఇది ఒక్కరోజే పవర్ పొద్దుగడుతాడు. అర్జున్ సినిమాలో అతడిలో కత్తి పెట్టుకోడు. నీకేమైనా కత్తి పెట్టాడు లోపలికి నాకు తెలియదు, ఏమైనా కత్తి పెట్టాడు లోపలికి నాకు తెలియదు. అర్జున్ సినిమాలో చెల్లి కోసము ఆయన నిలబడింటాడు. అది నీకు అది తెలిసిందే ఏమింది? డిస్టర్బ్ పోరా. నేను పిడుగులు పిలిచల్లరా, పిడుగులతో మాట్లాడాలరా, పిడుగులతో మాట్లాడాలరా. ఇంట్రెస్ట్ లేదురా. నిన్ను చూస్తాను పిడుగులు రావు. ఎందుకంటే ఆ ప్రీతి మోగాన్ని చూసి పిడుగు పడదు. అర్థమైందా? ఆ ప్రీతి మోగం పెట్టుకొని ఎప్పుడు కూర్చొని వచ్చినావో వర్షం సర్వనాశనం, వర్షం పడే ఛాన్స్ లేదు. క్లియర్ కట్ అయిపోయింది. నేను ఉండి టైం వేస్ట్ చేసుకోవడం తప్పితే నేను ఊరవతల పోయి కూర్చుంటా. కొండపైన ఎక్కుతావు, కొండపైన పిడుగులు బాగా పడతాయి. కొండపైన కూర్చొని పిడుగులు ఖచ్చితంగా 30 పిడుగులు నా మీద వేయించుకోకపోతే అర్థమైంది. పిడుగులు పడితే పెర్రలు పోవు, నీకు కొద్ది కూడా కామన్ సెన్స్ లేవు. అర్థమైందే? శక్తిని లోపల తీసుకుంటా. పోతావా ఇసరమంటావు తట్ట తీసుకొని. చేసేదేం లేదు, వెళ్ళిపోవడమే. వర్షం పట్టి జ్వరం పట్టుకుందనుకో, నాకద్దు జ్వరం వస్తే ఎవడు మళ్ళీ దీన్ని నమ్ముకునేది ఎవడు? నేను జ్వరం బట్టి నేను మూలం పడినాను అనుకో, ఇది ఎవరెవరు స్వాహ చేస్తారో ఎవరెవరు అమ్ముకుంటారో నాకు తెలుసు. అర్థమైందే? ఇంట్లోకి పోతాను నేను, మళ్ళీ జీతంలో కనబడుతుంది వర్షం ఉన్నప్పుడు.